తెలంగాణ కోల్ బెల్ట్ ప్రాంతంలో మినీ సార్వత్రిక సమరానికి తెరలేచింది. సెప్టెంబర్లో జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇది కేవలం కార్మిక సంఘాల పోరు కాదు, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చే అతిపెద్ద సెమీఫైనల్. 6 జిల్లాలు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న 5 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. ఇంతకీ నల్ల బంగారు గనుల్లో ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది? పార్టీల హోరాహోరీ పోర్టులో సింగరేణి కార్మికుడు ఎటువైపు మొగ్గు చూపబోతున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని నల్ల బంగారు నేలపై ఆధిపత్యం కోసం రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. సెప్టెంబర్ నెలలో జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇప్పటినుంచే ప్రచార భేరీ మోగుతోంది. సింగరేణి పరిధిలోని 11 మైనింగ్ డివిజన్లలో జరిగే ఈ పోరును రాజకీయ విశ్లేషకులు కేవలం కార్మిక సంఘాల ఎన్నికగా చూడడం లేదు, రాష్ట్రంలో జరగబోయే ఒక మినీ సార్వత్రిక ఎన్నికగా పరిగణిస్తున్నారు. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలో 11 అసెంబ్లీ, 5 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ కోల్ బెల్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. సంస్థలో సుమారు 40,000 మంది శాశ్వత కార్మికులుండగా 25,000 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీటికి తోడు రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతంపై ఆధారపడిన వ్యాపార వర్గాలను కలుపుకుంటే సుమారు 5 లక్షల మంది ఓటర్లపై ఈ ఎన్నికల ప్రభావం నేరుగా పడుతుంది. అందుకే రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కొత్తగూడెం లాంటి కీలక స్థానాల్లో సింగరేణి సెంటిమెంట్ సాధారణ ఎన్నికల ఫలితాలను సైతం శాసిస్తోంది. సింగరేణి కార్మిక రాజకీయాల చరిత్రను పరిశీలిస్తే గత దశాబ్ద కాలంగా ఒకే పార్టీ ఆధిపత్యం నడిచింది. 2012తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఘన విజయం సాధించి ఏకఛత్రాధిపత్యం చలాయించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కోల్ బెల్ట్ రాజకీయం ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన సింగరేణి పోరులో సిపిఐ అనుబంధ ఏఐటియుసి అత్యధిక ఓట్లు సాధించి ప్రధాన గుర్తింపు సంఘంగా అవతరించగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ 6 డివిజన్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. ప్రస్తుత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నడుమ రాబోయే సెప్టెంబర్ ఎన్నికల కోసం బొగ్గు బావుల సాక్షిగా సరికొత్త పొత్తులు, పాత శత్రుత్వాలు మళ్లీ తెరపైకి రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సింగరేణిపై సంపూర్ణ పట్టు సాధించాలని పక్కా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగారు. కార్మిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం వైపు నుంచి కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల ఫైళ్లను కదిలించి బాధితులకు నేరుగా నియామక పత్రాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే కార్మికులకు అత్యంత కీలకమైన మెడికల్ బోర్డులను పునరుద్ధరించడం ద్వారా వారిలో నమ్మకాన్ని పెంచుతున్నారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ భట్టి విక్రమార్క కోల్ బెల్ట్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార బలాన్ని, ప్రభుత్వ సానుకూల నిర్ణయాలను రంగరించి ఐఎన్టీయూసీ జెండాను సింగరేణిలో ఎగురవేయాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టి పట్టుదలతో ముందుకు సాగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయి సవాళ్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల కోసం రూట్ మార్చింది. పార్టీ ముఖ్య నేత కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష ప్రచారంలోకి దిగారు. సొంత అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ను కాదని జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభతో కలిసి ఆమె ప్రచారం చేస్తూ ఉండడం కోల్బెల్ట్లో ఆసక్తికరంగా మారింది. సింగరేణి బాయి బాట పేరుతో గనుల వద్దకు వెళ్తూ స్తబ్దతగా ఉన్న పాత క్యాడర్ను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ సైతం సింగరేణి భరోసా యాత్రతో బరిలోకి దిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాలు రచిస్తున్న కమలనాథులు గత ప్రభుత్వ హయాంలో సంస్థలో జరిగిన భారీ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామని కార్మికులకు హామీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుత గుర్తింపు సంఘం ఏఐటియుసి తమకున్న బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. ఈసారి సింగరేణి ఎన్నికల అజెండా కేవలం జీతాల పెంపు, ఉద్యోగ భద్రతకే పరిమితం కాలేదు. గనుల సాక్షిగా జరిగినట్లు చెబుతున్న 1,600 కోట్ల రూపాయల బొగ్గు నిల్వల కుంభకోణం, టెండర్లలో జరిగిన భారీ అవకతవకలు ప్రధాన దర్యాప్తు అంశాలుగా మారబోతున్నాయి.
సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలు, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రాలుగా సంధిస్తున్నాయి. అధికార పక్షాలు తాము చేసిన సంక్షేమాన్ని చూపి ఓట్లడుగుతుంటే విపక్షాలు మాత్రం యాజమాన్య వైఫల్యాలను, గత పాలకుల అవినీతిని అండగడుతున్నాయి. సింగరేణి గెలిస్తే సింగడి గెలిచినట్లే అనే కార్మిక నానుణ్ణి నిజం చేస్తూ రాబోయే ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు 2028 అసెంబ్లీ సార్వత్రిక సమరానికి సెమీఫైనల్గా మారబోతున్నాయి. నల్ల బంగారు గనుల్లో జరగబోయే ఈ హోరాహోరీ పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.